హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన పైన ఎన్ని ఆంక్షలు ఉన్నాయో మీ అందరికి తెలుసు కదా. 3 కార్లే వెళ్ళాలి, 50 మందే వెళ్ళాలి. ఫస్ట్ 5 కార్లే వెళ్ళాలి, 100 మందే వెళ్ళాలి. సెకండ్ నిన్న 3 కార్లే వెళ్ళాలి, 10 మందే వెళ్ళాలి, ఇంకెవరు రావద్దు. రోడ్లంతా ఏదో పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లో కంచి వేసినట్టు ఎవరు కూడా నెల్లూరు వెళ్లకుండా అన్ని కంచెలేసి పడేశారు. గుంతలు తవ్వారు. వేరే దేశంలో మన దేశంలోకి రాకుండా గుంతలు తవ్వి పాతకాలంలో రాజులు అందుట్లో వాటర్ పోసేవాళ్ళు. వాటర్ పోస్తే వాటర్ లో దిగి యువతలకు వచ్చేలోపు టైం పడుతుంది కాబట్టి వేసేస్తారు అనమాట. అలా రోడ్ల మీద గుంతలు తవ్వారు, పాకిస్తాన్ ఇండియా బోర్డర్ లా కంచెలు కట్టారు, ఎవరు రాకుండా పోలీసులతో నెట్టి తోసేశారు. ఇన్ని జరిగినా కూడా ఆంక్షలు ఏం పెట్టలేదు అంతా. ఎవరు సవిత గారు చెప్తున్నారు, ఆవిడ టీడీపీ జిల్లా అధ్యక్షురాలు. పాపం ఆంక్షలు ఏం పెట్టలేదు అంతేమేమో అని ఆవిడ చెప్తూ ఉన్నారు. దీనికి పాపం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి క్లియర్ గా చెప్తూ ఉన్నాడు, ఈ ఆంక్షలు ఏంది, ఈ చెత్త ఏంది, ప్రజల్ని తోసేయటం ఏంది, జగన్మోహన్ రెడ్డి వెళ్తే అక్కడ ఎవడు రానియకుండా కుక్క కాపలాలు కాయటం ఏంటి, ఎంత చండాలం ఏంటి అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అంటూనే ఉన్నాడు. దీన్ని తట్టుకోలేక పాపం సవిత గారు కుల్లి ఏడుస్తూ ఉన్నారు. అయినా కూడా ఏదో ఖండించడానికి చూసినా కూడా ఆదినారాయణ రెడ్డి గారు ఓకే అలా ఆంక్షలు పెడితేనే నేను మాట్లాడుతున్నాను, లేకపోతే మాట్లాడటానికి నాకేమైనా పిచ్చా అంటూ ఉన్నాడు. సో ఇది కందులో దుర్గేష్ ఇంకా వీళ్ళందరి ముందే జరిగింది డిస్కషన్ అంతా. వాళ్ళు చూడండి ఎలా నవ్వుకుంటున్నారు. ఆంక్షలు పెట్టలేదని మేమేమైనా పరదాలు వేసుకుని తిరిగామా అంటున్నారు. తిరగమని ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి చెప్పు తీసుకుని కొడతారు. గతంలో లోకేష్ అన్నాడు కదా, సూపర్ సిక్స్లు కనుక ఇవ్వకపోతే నా కాలు పట్టుకోండి అన్నాడు కదా. ఆ హక్కు మీడియా ముఖంగా నేనే ఇస్తున్నా అని చెప్పాడు కదా. మరి సూపర్ సిక్స్ ఏమి ఇవ్వలేదు కదా. ఏమిచ్చారు? ఏమి ఇవ్వలే. 3 సిలిండర్లు ఇవ్వలా, సంవత్సరానికి అమ్మఒడి ఇలా, రైతు బంధు ఇలా, నిరుద్యోగ వృత్తి ఇవ్వలా, అదే విధంగా ఆడబిడ్డ నిధి ఇవ్వలా. మరి సూపర్ సిక్స్ ఏమి ఇవ్వకపోతే రోడ్డు మీద చొక్కాలు పట్టుకుని కొడతారుగా. మరి రండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ 7 సవిత కూడా అదే అంటుంది, పరదాలు కట్టుకుని మేమేం వెళ్ళలేవు కదా అంటుంది. మీరు పరదాలు కట్టుకుని వెళ్ళినా కూడా తీసి కొడతారు ఇప్పుడు జనాలు. తెలుసా విషయం? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పరదా తీస్తే జన ప్రవాహం ఎంతమంది వస్తున్నారు చూసావు కదా. అయినా కూడా బుర్రకి ఎక్కట్లేదా నీకు? ఏంది ఇది? పాపం ఆదినారాయణ రెడ్డి ఎంత క్లియర్ గా మాట్లాడాడో ఒకసారి వినండి. రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ అని, ఇది ఇక్కడ రిస్ట్రిక్టెడ్ బ్లాస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఈ విధానం వాళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది. కానీ ప్రజలకు స్వేచ్ఛగా వాళ్ళకు వచ్చిన వదలాలి. ముఖ్యమంత్రి గారు రావడం అదృష్టం కాబట్టి ఆయన ఏదైనా అడిగేదాని కోసము, ఆయన స్పీచ్ వినడానికి కోసము, భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చెప్పడానికి. కాబట్టి నేను మంత్రి గారిని ఇద్దరిని కోరేది, ఆ రిస్ట్రిక్షన్ కాదు, రిస్ట్రిక్షన్ పెట్టలేదు. మనమే పరదాలు కొట్టుకున్నామా లేకపోతే కాదు, ఆ పండాలు సంతవరకే పెట్టారు కదా. అంటే కదా ఎందుకు మనం ఇన్స్ట్రక్షన్స్ ఏం పెట్టలేదన్నా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఇన్స్ట్రక్షన్ కాదు, డైరెక్ట్ రిస్ట్రిక్షన్స్ పెట్టారని చెప్తూ ఉన్నాడు. అంటే ప్రజల స్వేచ్ఛ లేదు. వాళ్ళ నాయకుడిని కలవడానికి, వాళ్ళ నాయకుడితో మాట్లాడడానికి, వాళ్ళ నాయకుడు ఒక దగ్గరికి వెళ్తే వెళ్ళడానికి ప్రజలకి స్వేచ్ఛ లేదు. ప్రజల స్వేచ్ఛని పూర్తి స్థాయిలో హరిస్తున్నారు. అంటే ప్రజలు కూడా గవర్నమెంట్ ఏది చెప్తే అదే వినాలి, గవర్నమెంట్ అండర్లోనే బ్రతకాల. ప్రజలకి స్వేచ్ఛ లేదు, ప్రజలకి పథకాలు లేవు, ప్రజలకి అప్పులు తప్పించి ఏమి లేవు, రాజధాని లేదు, ఏమీ లేదు, మొత్తం హంబక్. సో ఈ క్రమంలో కనుక మీరు ఆలోచించినట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా పరిపాలిస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి. మన స్వేచ్ఛని, మన నాయకుడిని కలవడానికి వెళ్ళడానికి ఇవ్వకపోవడం ఏంటి? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? మీ ప్రియతమ నాయకుడిని మిమ్మల్ని కలవనివ్వకుండా ఆపే హక్కు ఈ గవర్నమెంట్ కి ఎవడిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కావచ్చు, ఇంకొక XYZ పొలిటీషియన్ కావచ్చు. నీ అభిమానం ఉంటే నువ్వు ఎంత దూరమైనా వెళ్ళి ఆయన కలుస్తావు, మాట్లాడతావయ్యా. మరి అటువంటి హక్కును హరించేటువంటి ఎవరిచ్చాడు ఈ గవర్నమెంట్ కి? రాజ్యాంగం ద్వారా ఏమైనా వచ్చిందా అంటే లేదు. నిరంకుశత్వం. మనం ఒక ఎమర్జెన్సీలో బ్రతుకుతున్నాం. ఆ ఎమర్జెన్సీలో బతుకుతున్నా నుంచి మనకు తెలియట్లా. ఎందుకు తెలియట్లేదంటే వాళ్ళు మనల్ని మభ్యపెడుతూ ఉన్నారు. అక్కడికి వచ్చే వాళ్ళు కాలకేయులు, అక్కడికి వచ్చే వాళ్ళు సైకోలు, అక్కడికి వచ్చే వాళ్ళు. ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ లో గలాటాలు కొట్లాటలు జరగడం చూసారా?
చివరికి టీడీపీ వాళ్ళే ప్లే కార్డ్స్ పట్టుకుని రప్పా రప్పా కోసం టీడీపీ వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చేటువంటి సంస్కృతి వాళ్ళది. ఏది జగన్ మీటింగ్ లో అంటే వాళ్ళకు కూడా టీడీపీ నచ్చలా, టీడీపీ వాళ్ళ పాలన నచ్చలా, జనసేన నచ్చలా, జనసేన వాళ్ళ పాలన నచ్చలా. మీరు చూస్తున్నారు కదా, నిన్న మొన్న నాగబాబు ముందు ఒకరు మైక్ ఎత్తుకొని మాట్లాడితే వాడిని పిలిచి ఏదో అని అంటున్నాడు. సిగ్గుండాలాటని బ్రతుకులు బ్రతకడానికి, సిగ్గుండాలాటని బ్రతుకులు బ్రతకడానికి ఒక కార్యకర్తగా నువ్వు వెళ్ళి నిలబడితే మాట్లాడే చాలుగాడే అంటే ఇంకా బ్రతుకు బ్రతకడం ఎందుకన్నా నాకు అర్థం కాదు. కార్యకర్తని పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకోవడం ఎందుకు? అసలు ఈ నాగబాబు అనేవాడు ఎవడు అక్కడ వచ్చి మాట్లాడితే ఏమైనా అధికారం ఉంది ఆయనకి? మీటింగ్ లో కూర్చున్న హక్కేముంది? అంటే పేటిఎంలు అడుక్కున్నాడు కాబట్టి, పేటిఎం నెంబర్లు పెట్టి పంపించండి డబ్బులు అని అడుక్కున్నాడు కాబట్టి, మీ దగ్గర సభ్యత్వం కోసం 200, 300, 500 లాక్కున్నాడు కాబట్టి హక్కు ఇచ్చేసారు మీరు. వాడి ఇష్టం వచ్చినట్టు అంటాడు. ఎలా అంటాడు? మైక్ కట్ చేయ అంటాడు, కుజవాయ అంటాడు. చివరికి ఎవడేమనుకున్నా లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 15 సంవత్సరాలు మనం వాళ్ళతో కలిసి నడుస్తున్నాం, మాకు నచ్చట్లేదు, మాకు కుదరట్లేదు, మాకు వాల్యూ లేదని ఎవరైనా ఫీల్ అయితే దానికి ఎవడో ఏం చేసేది లేదని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అటువంటి వాళ్ళతో ఉన్నారు మీరు. అర్థం చేసుకోండి బాస్, అర్థం చేసుకోండి. ఒక నాయకుడి కోసం వందల వేలల్లో జనాలు వస్తుంటే దాన్ని తట్టుకోలేక రిస్ట్రిక్షన్స్ పెడుతున్నటువంటి చేతగానే ప్రభుత్వం ఇటువంటి దారుణమైనటువంటి బ్రతుకుల్లోకి మిమ్మల్ని తోచేస్తుందన్న విషయాన్ని మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? ఏదేమైనప్పటికీ మన బ్రతుకుల చిందర వందరే, డౌటే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రజలు ఎప్పుడైతే చైతన్యాన్ని కలిగి ముందుకొస్తారో అప్పుడు రాష్ట్ర భవిష్యత్తు మారుతూ, అలా మాలా కొంతమంది ఎవరో చెప్తూ ఉంటారు, దాన్ని మీరు ఎలా విని అలా వదిలేస్తారు అంతే. కానీ ఎలక్షన్ టైంలోనే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అవసరం, అప్పుడు ప్రతిదీ అవసరమే. మరుపు మంచిది కాదు. జ్ఞాపక శక్తి ఉండాలా, ప్రతి పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ కొట్టే దెబ్బకి ఒక్కొక్కరి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.